తల్లిదండ్రులకి పిల్లలందరికీ కూడా నమస్కారం. 4వ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చేసిన అందరికి కూడా మరొకసారి నా నమస్కారాలు. మనం చూసుకున్నట్టయితే గడిచిన 2 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో సమీకృత మార్పులు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు కూడా మనకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంట్, చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టే విధంగా లీప్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్ని, ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కేటగరైజ్ చేస్తూ చదువులో ఎఫ్ఎల్ఎన్ కానీ వీటన్నిటి ద్వారా ఎక్కడ ఉన్నారు, లెక్కల్లో ఎంతవరకు ఉన్నారు, సబ్జెక్టు వారీగా బేరీజు వేసుకొని దేంట్లో ఇంప్రూవ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్లో ఇంకా కొంచెం సహాయం కావాలి, సహకారం కావాలి, దాన్ని టీచర్ తల్లిదండ్రులకి ఎట్లా అప్పచెప్పాలి, ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏదో ప్రైవేట్ స్కూల్స్లో మనకి తరచుగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. దాన్ని చూసుకొని మనం కూడా దాని ఆవశ్యకతను తెలుసుకుంటూ తల్లిదండ్రులను కూడా పూర్తిగా విద్యార్థి యొక్క చదువులో ఓవరాల్ డెవలప్మెంట్లో భాగ్యస్వాములు చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది మనం తీసుకురావాలనేది విద్యాశాఖ మంత్రి వారి ఆలోచన. దానికి అనుగుణంగానే 4 పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనము జరుపుకున్నాం. దీంట్లో ఏదో ఒక మీటింగ్ కంటే కూడా ఒక మంచి వాతావరణంలో, ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు చూస్తే ఈరోజు ఈ సభ నిర్వహించింది కూడా ఈ స్కూల్ హెచ్ఎం గారే. అదేవిధంగా స్కూల్ పిల్లల ఆధ్వర్యంలోనే మనకి తల్లిదండ్రులకి పోటీలు జరిగాయి. అదేవిధంగా తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ టీచర్లు విడివిడిగా ఒక్కొక్కరికి వాళ్ళ అసెస్మెంట్ కార్డు రిపోర్ట్ని చదివి ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఎక్కడ బాగా చేస్తున్నారు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది, చైర్మన్ గారు కూడా ఫస్ట్ టైం మాట్లాడడానికి ఒక ఎంతో ఆలోచించిన చాలా ధైర్యంగా, చాలా మంచిగా స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా కొంతమంది మాట్లాడారు. కొంతమంది పిల్లలు కూడా డ్రగ్స్ మీద, కొంతమంది డ్రగ్స్ వద్దు బ్రో అని చక్కని సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా బయట కూడా చూసుకుంటే సెల్ఫీ పాయింట్లు అయితేనేమి, గడిచిన 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో పిల్లలు ఈ స్కూల్లో సాధించినటువంటి ఏదైతే ఇవన్నీ కూడా బయట మనము డిస్ప్లే చేయడం జరిగింది. ఇట్లా ఒక మంచి వాతావరణంలో మళ్ళీ దీని తర్వాత అందరు కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేయడం జరుగుతుంది. ఇలా ఒక మంచి దీంతో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2550 స్కూల్స్లో 152 మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములు అయ్యారు. ప్రతిసారి కొత్త పేరెంట్ టీచర్స్ మీటింగ్ కొత్త కాంపోనెంట్ యాడ్ చేస్తూ ఈసారి ఏదైతే డోనార్ యాప్ ఇప్పుడు చెప్పున్నారు, గౌరవ శాసనసభ్యులు అందరూ చెప్పున్నారు, మేము కూడా మా చేతన ఇంత సాయం చేశాము. డోనార్ యాప్ని ప్రతి ఒక్కరు కూడా పూర్వ విద్యార్థులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, స్కూల్కి అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచినంతగా సాయం చేయాలనుకుంటే డోనార్ యాప్ ద్వారా, అంటే నేరుగా కొన్నిసార్లు ఏంటంటే చాలామంది వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటారు, చెక్ ఇస్తూ ఉంటారు, అది ఏం ఖర్చు చేశారో తెలియదు, దేనికి వెళ్ళిందో తెలియదు. అలా కాకుండా ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటూ ఒక స్కూల్ మేనేజ్ చేసే ఒక అకౌంట్కి వెళ్తూ ఎలా ఖర్చు చేశారనేది కూడా నెక్స్ట్ టైం అది అందరికీ తెలియజేసే విధంగా కూడా ఈ డోనార్ యాప్ని రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎన్నో స్కూల్స్లో మనందరికీ తెలుసు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఉన్నాయి. టాయిలెట్ అయితేనేమి, వాటర్ అయితేనేమి,
లేదంటే అదనపు గదులు అయితేనేమి, ఇట్లా రకరకాల అవసరాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చిదిద్దే విధంగా మనకి పాఠశాల విద్యాశాఖ వాళ్ళు మనబడి మన భవిష్యత్తు కింద అవన్నీ కూడా రానున్న సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన కార్యక్రమం కూడా మనం చూసుకున్నట్టయితే ఎంతో ఆహ్లాదకరంగా రుచిగా పిల్లలకి కావాల్సినటువంటి పోషక విలువలన్నీ కూడా జోడించి ప్రతిరోజు గుడ్డు కూరగాయలతో మనము వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇట్లా చూసుకున్నట్టు పోతే క్లాస్ రూమ్లో కూడా ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి, టీచర్లు ఎట్లా బోధిస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా మనము సపరేట్గా క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తే మొన్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున మన జిల్లాలో చేసుకున్నాము. ప్రతి ఒక్క కేటగిరీలో మండల వారీగా ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనము సుమారుగా 258 పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఉత్తీర్ణ వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు మనము నగదు బహుమతి అందించి ఒక ప్రోత్సాహంగా కూడా మనము ప్రభుత్వం అందించడం జరిగింది. ఇట్లా అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తూ విద్యాశాఖలో అందరూ ఒక భాగస్వాములుగా చేస్తూ, మరీ ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ని భాగస్వాములుగా చేస్తూ, తల్లిదండ్రులు కూడా దాంట్లో బాధ్యత వహిస్తూ మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది, బాగా ఉన్నత స్థాయికి వెళ్తారు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే పిల్లలందరికీ కూడా చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, వాళ్ళని మీరు తోడ్పాటునివ్వాలి, సహకరించాలి, అంతేగాని మనం ఫోర్స్ చేయకూడదు. దేనికి కూడా వాళ్ళకి నచ్చిన టాలెంట్ని అది మీరు పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. వాడికి మ్యాథ్స్ ఇష్టమైతే దాన్నే అభివృద్ధి చేయండి. నువ్వు మ్యాథ్స్ కాదు, నువ్వు పక్కింటోడు సైన్స్ చదివాడు, నువ్వు సైన్సే చదవాలి, నువ్వు పెద్ద అయితే ఇదే అవ్వాలని అట్లా వాడికి ఏమేమి కావాలో అది మీరు తెలుసుకొని 2-3 ఆప్షన్లు ఇచ్చి వాళ్ళ కెరీర్ గైడెన్స్ని మీరు ఒక దారి చూపించాలని పెట్టుకోవాలి. అంతే తప్పిస్తే చివరి వరకు మీరే నడిపించి మీకు నచ్చిన దారిలో వాళ్ళని మాత్రం తీసుకెళ్ళబాకండి. వాళ్ళకి నచ్చిన దారిలో మీరు తోడ్పాటునిస్తే వాళ్ళు చాలా పెద్ద ఎత్తుకి పై స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు ఒకళ్ళు చూసుకున్నట్టయితే మాజీ దేశ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పేపర్లు అందించారు. కానీ అతనికి ఎప్పుడు కూడా ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలని ఉంది. ఎంతో చిన్న ఊరు రామేశ్వరంలో చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు. ఆ ఊరు పక్కన, పెద్ద ఊరు పక్కన చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి దేశ మనకి ప్రెసిడెంట్గా, అదేవిధంగా మొట్టమొదటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ మన దేశానికి అందించిన వాళ్ళుగా ఆయన ఎంతో సాధించారు. ఆయన తల్లిదండ్రులు కూడా లేదు నువ్వు రామేశ్వరంలోనే ఏదో ఇది చేసుకో, లేదా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని నువ్వు సాధించు చాలు, ఇంకేమవుద్దు అనుకుంటే ఈరోజు అంతటి గొప్ప విజనరీ లీడర్ని, ఒక గ్రేట్ పర్సనాలిటీని కూడా మనం పోగొట్టుకుంటాం. ఇట్లా అందరూ కూడా సచిన్ టెండూల్కర్ చూసుకుంటే చిన్నప్పుడే 9th 10th చదివారు, చదువు వదిలేసి 16 ఏళ్ళకే క్రికెట్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేదు నువ్వు ఇంటర్మీడియట్ చదువు, నువ్వు ఇది చదువు, నువ్వు అది చదువు, బైపీసీ తీసుకో, ఎంపీసీ తీసుకో,